అసలు ఈ నేమ్కి వీళ్ళు పెట్టిన పేరే మ్యాచ్ అవ్వలేదని అయితే నాకు అనిపించింది. ఫోన్ 3 అని కాకుండా కావాల్సింది. అసలు అంత ప్రైస్ పెడితే సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా వస్తుంది, OnePlus 13 వస్తుంది, బెస్ట్ కెమెరాస్తో Vivo X200 Pro వస్తుంది, ఐఫోన్ వస్తుంది కదరా. వెల్కమ్ టు Tech24. నథింగ్ ఫోన్ 3 అయితే నథింగ్ లాంచ్ చేసింది. సో అసలు మరి ఏమనుకొని లాంచ్ చేశారో, అమ్మకూడదని ఏదైనా ఇష్యూస్ వల్ల లాంచ్ చేయాలి కాబట్టి లాంచ్ చేసినట్టు అయితే అనిపించింది. 79,999కి అయితే లాంచ్ చేశారు. సేల్స్ అయ్యే పరిస్థితి ఉండే ప్రైసింగ్ అయితే వీళ్ళు సెట్ చేయలేదు. అసలు ఆ ప్రైస్ ని వీళ్ళు జస్టిఫై చేయట్లేదు. లాంచ్ ఈవెంట్ లో కూడా ఏమైనా జస్టిఫై చేయడానికి ట్రై చేశారంటే అది కూడా నాకేం అనిపించలేదు. అసలు ఏం చెప్పి జస్టిఫై చేస్తారు? 30,000 ఫోన్లో ఇచ్చిన స్నాప్డ్రాగన్ 8s Gen 4 ఇచ్చామనా, లేదు 40-50,000 ప్రైస్ రేంజ్ లో ఉండే కెమెరా పర్ఫార్మెన్స్ ఇచ్చామనా, లేదు ప్రీమియం ఫ్లాగ్షిప్ డిజైన్ ఉందనా, లేదా ఫ్లాగ్షిప్ డిస్ప్లే ఉందనా, అసలు ఏది కూడా ఆ ప్రైస్ ని జస్టిఫై చేయలేకపోతుంది. అండ్ ఇంకా స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైసింగ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటే 12/256GB వేరియంట్ ని 79,999కి అండ్ 16/512GB వేరియంట్ ని 89,999కి అయితే లాంచ్ చేశారు. బ్యాంక్ డిస్కౌంట్ ఒక 5,000 అయితే వస్తుంది. సో మీ ఓల్డ్ మొబైల్ ని ఎక్స్చేంజ్ పెడితే అడిషనల్ గా 12,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వస్తుందని బిల్లి చెప్పిన ఫ్లిప్కార్ట్ లో. సో ఆబ్వియస్లీ ఎక్స్చేంజ్ అయితే రిజెక్ట్ అయిపోతుంది. అండ్ 80,000లో మనకు వచ్చే స్పెసిఫికేషన్స్ ఫటాఫట్ ఒకసారి చూస్తే స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ వస్తుంది, 30,000 iQOO A10 Poco F7 లాంటి మొబైల్స్ లో మనం చూసాం. అండ్ బ్యాక్ సైడ్ 50MP కెమెరా వస్తుంది, మెయిన్ సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ టెలిఫోటో లెన్స్. అండ్ ఫ్రంట్ మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ 6.67 ఇంచ్ ఫ్లెక్సిబుల్ LTPS AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ 5150 mAh బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, IP68 రేటింగ్ అండ్ న్యూ గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఇంటర్ఫేస్ అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. అండ్ డిజైన్ పరంగా కూడా చాలా మందికి నచ్చి ఉండొచ్చు, బట్ నాకైతే పర్సనల్గా 80,000 ప్రైస్ రేంజ్లోని మొబైల్లో అనిపించలేదు. దీనికంటే వాళ్ళ నథింగ్ ఫోన్ 3A సిరీస్ డిజైన్ ఉంది కదా, నాకు అది చూడడానికి అయితే బాగా అనిపించింది. సో ఇది సిమ్మెట్రికల్గా అనిపించలేదు. ఆ కెమెరా లెన్స్ డిజైన్ అంతా కూడా అంత అక్కడోటి ఇట్లా ఇసిరేసి పెట్టేసినట్టు అయితే అనిపించింది. సరే 80,000 పెట్టిన ఆ ప్రైస్ రేంజ్ని జస్టిఫై చేసే టెలిఫోటో లెన్స్ని వాళ్ళు వాడలేదు, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో ఆటో ఫోకస్ లేదు, అండ్ USB 2.0తో వస్తుంది. సో దీన్ని అయితే బ్రాండ్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, బట్ వాళ్ళు పబ్లిసిటీ చేయలేదు కాబట్టి USB 2.0 Type C వచ్చింది అనుకుంటున్నాను. బట్ డిస్ప్లే కూడా ఫ్లాగ్షిప్ LTPO డిస్ప్లే కాదు, అండ్ బాక్స్ లో కనీసం ఛార్జర్ కూడా ఇవ్వరు. సో ఏ లెక్కన వీళ్ళు 80,000లో ఈ ఫోన్ని కొంటారు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. లేదా వీళ్ళు మాది ప్రీమియం బ్రాండ్ అని ప్రతిసారి నొక్కి చెప్పి మెల్ల ప్రీమియం ఫోన్స్ రేంజ్కి రీచ్ అవుదాం అనుకుంటే ఆ రేంజ్ హార్డ్వేర్, ఆ రేంజ్ ఆప్టిమైజేషన్ అదంతా ఉండాలి కదా. సో ఇదైతే మరి 80,000 వర్త్లా అయితే అనిపించట్లేదు. 80,000లో ఎలా చూసినా దీనికంటే తక్కువ ప్రైస్ రేంజ్లో వచ్చే OnePlus 13 బెస్ట్ ఆప్షన్గా ఉంది, Find X8 ఒప్పో అది బెస్ట్ ఆప్షన్గా ఉంది. అదే ప్రైస్ రేంజ్లో ఆల్మోస్ట్ దగ్గరగా వస్తున్న Vivo X200 Pro బెస్ట్ ఆప్షన్గా ఉంది, సామ్సంగ్ S24 అల్ట్రా బెస్ట్ ఆప్షన్గా ఉంది, అండ్ ఇంకా iPhone 16 Plus దీనికంటే బెటర్ ఆప్షన్స్ అవుతాయి. సో ఏ లెక్కన నథింగ్ ఫోన్ 3 సేల్స్ అవుతాయని నథింగ్ భావించిందో మరి వాళ్ళే చెప్పాలి. సో మీరేమనుకుంటున్నారు నథింగ్ ఫోన్ 3 ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు, బట్ ఎవరో కొంతమంది ఆఫ్లైన్కి వెళ్ళి సో మంచి ఫోను కొత్తగా వచ్చింది అని ఆఫ్లైన్లో మనం చూస్తుంటాం కదా, వెళ్ళగానే చూపెట్టి సో అరచేతిలో స్వర్గం చూపెట్టి కొనిపిస్తారు కదా. సో కొంతమంది అనే ఈ వీడియో చూసి రియలైజ్ అవుతారని. సో ఈ నథింగ్ ఫోన్ 3 కంటే మల్టిపుల్ బెస్ట్ ఆప్షన్స్ అయితే ఇందాక నేను చెప్పినవి ఉన్నాయి. సో అవి చాలా అంటే చాలా డిజైన్ పరంగా, డిస్ప్లే పరంగా, కెమెరా పరంగా ఏ రకంగా చూసినా అవి దీనికంటే టాప్ బెటర్ ఆప్షన్స్.